కళ్యాణ్ వర్సెస్ డెమాన్ పవన్ ఎలా అనిపించింది కట్ ఆఫ్ వార్? చాలా మంచి ఫైట్ అండి నిజంగా. మనకి సీజన్ లో నిజంగా టఫ్ ఫైట్ అంటే ఇదేనండి నిజంగా. చాలా హోరాహోరీగా ఆడారు నిజంగా. కాకపోతే పాపం డెమాన్ పవన్ బ్యాక్ పెయిన్ అది గివ్ అప్ ఇవ్వడం అది కొంచెం మా బాధ అనిపించింది నాకు. వై బికాస్ నేను మొన్న కూడా అన్నాను రివ్యూ ఇచ్చినప్పుడు, ఈ కంటెండర్షిప్ లో గానీ కళ్యాణ్ గారు డిమోన్ పవన్ గానీ ఉండాలి లాస్ట్ లో, నాకు డిమోన్ పవన్ గారు నెగ్గాల వేరే లెవెల్ ఉంటది అన్నాను. బట్ ఉన్నారు పాపం ఇద్దరైతే వచ్చారు లాస్ట్ వరకు. బట్ డిమోన్ పవన్ గివ్ అప్ ఇవ్వడం జరిగింది పెయిన్ వల్ల. చాలా పెయిన్ రాకుండా బాగుండేది అని అనిపించింది. బట్ ఎనీవే ఆర్మీ కళ్యాణ్ గారు చాలా బాగా ఆడారు నిజంగా. రీతు పక్కనకి వెళ్ళి ఏడవడం ఎట్లా అనిపించింది? లైక్ ఆమె ఏడవడంలో నాకు ఒక చిన్న డౌట్ అండి. ఆమె ఏడ్చింది ఆయన నొప్పి వల్లనా, లేకపోతే నొప్పి వచ్చినా పర్లేదు అడిగిన వాళ్ళని ఏడ్చిందా, ఇదంతా కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది నాకు. బట్ ఎనివే ఏడ్చింది పాప మొత్తానికి. తను జట్టు అయిపోతున్నట్టుంది. తనుజ కూడా ఎందుకు ఏడ్చింది? చూడలేదండి. ఓకే, అంటే కళ్యాణ్ కూడా కెప్టెన్ అయిపోయాక ఆయన కూడా గంట పెట్టుకున్నాడు ఇద్దరు బాండింగ్. అదంటారా? లైక్ అదేంటంటే వాళ్ళ మదర్ విష్ కదండి. సో అది తీరింది నెరవేరింది అని చెప్పేసి దీని ఒక చిన్న మాట అండి. దీని తనుజ గారు ఒక మాట అంటది అనమాట, నువ్వు కెప్టెన్ అవ్వాలి, ఇది మీ అమ్మ కోరిక, మీ అమ్మ కోసం అయితే నాకు తెలియదు కానీ ఆమె ఎంత బాధపడతాను నేను తెలియదు కానీ ప్రధాన కెప్టెన్ అవ్వకపోతే మాత్రం మీ అమ్మ కంటే ఎక్కువ నేను బాధపడతాను మాస్టర్. ఈమె ఇలా డైలాగ్ వేస్తుంది. మనోడు ఎక్కడికో వెళ్ళిపోతాడు, సరే మళ్ళీ వచ్చేసి ఎందుకన్నా ఆ డైలాగ్ అంటే అమ్మ దానికి ఎందుకండి అయిపోయి మేడం కామ్ గారి విన్నావు క్యాప్టెన్ అవ్వాలంటే అయిపోతుండే కదా, దానికి ఎందుకంత ఓవర్ రియాక్ట్ అవ్వడం, మనం ఓవర్ చేస్తుంది మళ్ళీ ఏం లేదు అంటది. అది నాకు కరెక్ట్ అనిపించదు. సో అది మాత్రం కరెక్ట్ కాదండి. నేను తనుజ డబుల్ గేమ్ ఆడిందా? సంజన కొంచెం కామెంట్ చేయడం జరిగింది కదా తనుజ మీద, నాకు అక్కడికి వచ్చి ఇట్లా చెప్తుంది అని చెప్పేసి. డబల్ మ్యాన్ కన్నింగ్ ఆడుతుంది, తెలివిగా ఆడుతుంది. నెక్స్ట్ వచ్చేసి సంజన ఎట్లా ఆడు? సంజన ఏముందండి, ఆమె నెక్స్ట్ మాట తీసుకొస్తారు గేమ్ ఆడినారు ఇవన్నీ పక్కన పెడితే వాటి వల్లే నోరేసుకొని చేస్తుంది. నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది, ఆ నోటికి వచ్చి మాట్లాడుకునే బయటికి వెళ్ళి మాట్లాడుతున్నానండి. ఇంట్లో ఎందుకు అనవసరంగా మిగతా వాళ్ళు హట్ అవుతారు కదా, నాకు అది నచ్చట్లేదు. నిన్న ఇమాన్యుయల్ పవన్ మీద అరిచాడు, ఎట్లా చూస్తారు అది? పవన్ మీద వచ్చారంటే ఎందుకు తీసేవరా అని చెప్పి కొంచెం బాధేస్తుంది అనమాట ఇమాన్యుల్ గారికి. బట్ వాళ్ళు కూడా ఆడాలి కాబట్టి వాళ్ళు తెలిసిన వాళ్ళు ఆడుతున్నారు, దాంట్లో తప్పు లేదని తీయడం కరెక్టే, ప్రాబ్లం అయితే లేదండి నిజంగా. కాకపోతే మన ఇమాన్యుల్ గారు టిఫిన్ చేసుకోవాలి చేసుకున్నారు అంతే. దివ్య గారి గురించి తనుజ గారండి స్టార్టింగ్ లో ఏమంటారు, పర్ణి గారు వాళ్ళు కూర్చున్నప్పుడు నువ్వెవరు తీస్తావు, ఎవరికి ఇస్తావు ఇట్లా మాట్లాడినప్పుడు నేనైతే దివ్య ఉంటాను అనుకోవట్లేదు కెప్టెన్ ఇదిలో అని చెప్పేసి తనుజ గారు అంటారు. మళ్ళీ మాట చేస్తుంది వెనకాల, నేను నీకే ఇద్దాం అనుకున్నాను కత్తి కాకపోతే రీతికి ఇచ్చాను అంటది. ఎందుకు ఇట్లాగా ఇంకా ఉంది లోపల. కానీ మన నామినేషన్స్ అప్పుడు మాత్రం నైస్ గా పైన మాటలు ఏంటంటే ఈ రోజు నుంచి నీకు నాకేమొద్దురా, మూడో వ్యక్తి వల్ల ఎందుకు ఇవన్నీ అంటది. అంటూనే మళ్ళీ ఈ రోజు ఎందుకు చేస్తావు మరి